అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోగ్య పరిస్థితిపై గత కొంతకాలంగా అనేక వార్తలు ప్రచారంలో ఉన్నాయి కదా సార్. ట్రంప్ తీవ్రమైన మానసిక శారీరక అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నారు అనే కథనాలను కూడా మనం చూసాం. రీసెంట్గా ద న్యూయార్క్ టైమ్స్లో ఒక కథనం వచ్చింది సార్. ఆ కథనం ప్రకారం ఆ కథనంలో చూపించండి స్క్రీన్ మీద. షార్టర్ డేస్, సైన్స్ ఆఫ్ ఫ్యాటిగ్, ట్రంప్ ఫేసెస్ రియాలిటీస్ ఆఫ్ ఏజింగ్ ఇన్ ఆఫీస్ అని చెప్పేసి 79 ఏళ్ల ట్రంప్నకు అధ్యక్ష విధులు నిర్వహించడం చేత కావడం లేదు, అధికారిక సమావేశాల్లో అలసటతో మాట్లాడలేకపోతూ ఉన్నారు అని ద న్యూయార్క్ టైమ్స్ కథనం సారాంశం. ఈ కథనాన్ని ట్రంప్ కూడా రీసెంట్గా ఖండించారు సార్. సార్ ఏంటి సార్ ట్రంప్ ఆరోగ్యం మీద వస్తున్న అంటే చేత కాకపోవడం కాదు, మన తెలుగులో ట్రాన్స్లేట్ చేసినప్పుడు ఏమవుతుందంటే రాంగ్ మీనింగ్ వస్తుంది. సో ఇప్పుడు మీరు తెలుగుకు ఇంగ్లీష్కు డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు మాకు ఇంగ్లీష్లో అంకుల్ అంటాం, తెలుగులో మేనమావ కావచ్చు, మామ కావచ్చు, పెదనాన్న కావచ్చు, బాబాయ్ కావచ్చు, చిన్నాన్న, కాక, ఎన్ని పదాలు ఉన్నాయి చూడండి. అంటే ఇంగ్లీష్లో ఒక అంకులే ఉంది. మనకు మామల్లో కూడా 2 మామలు ఉన్నారు, మేనమావ ఉన్నాడు, మామ ఉన్నాడు, పిల్లనిచ్చిన మామ కూడా ఉంటాడు. సో మన దగ్గర ఎన్ని మామలు ఉంటారు చూడండి. సో అంటే ఆంటీ అనే ఇంగ్లీష్లో వర్డ్ ఉంది. మనకి ఇక్కడ పెద్దమ్మ, చిన్నమ్మ, అత్తమ్మ ఎన్ని ఉంటారు చూడండి ఆంటీ అని. సో తెలుగులో ఇంగ్లీష్లో ఆ తేడా ఉంటుంది. చేత కాకపోవడం అంటే మీనింగ్ అసమర్థుల మీనింగ్ కూడా వస్తుంది. అంటే అధ్యక్ష బాధ్యతలు చేయడంలో చేత కాకపోతున్నారని. చేత కాకపోవడం అంటే ఇంకో మీనింగ్ కూడా ఉంటుంది, అలసటతో చేత కాకపోవడం. ఇప్పుడు మీరు నన్ను అడిగారు అనుకోండి, సార్ సాయంత్రం 7 గంటలకు ప్రోగ్రామ్కి వస్తానంటే చేత కావడం లేదయ్యా అంటే ఏంటి, అలసిపోయి ఉన్నాను, బాగా పని అయిందయ్యా, నేను మళ్ళీ 1 గంట ప్రోగ్రాం రాలేననే మీనింగ్ వస్తుంది. నాకు టీవీలో మాట్లాడే చేత కావడం లేదని మీనింగ్ కూడా వస్తుంది, అవునా కదా. అందువల్ల మనం దీన్ని చేత కాకపోవడం అనేది తెలుగులో 2 పదాలు వస్తాయి. అడుగుతున్న ఆ వార్త, న్యూయార్క్ టైమ్స్ వార్తా కథనం ఏంటి అంటే సైన్స్ ఆఫ్ ఏజింగ్, అంటే వయసు మీద పడుతోంది అనేటువంటి అంటే చూపెడుతున్నారని. వయసు మీద పడకపోతే 79 ఏళ్లకు వయసు తగ్గుతుందా అండి? నాకు అర్థం కాని విషయం. న్యూయార్క్ టైమ్స్ అనేది ట్రంప్ వ్యతిరేక పత్రిక కనుక దాన్ని రాయదలుచుకున్నారు. కానీ రియాలిటీ ఏంటి, ఇప్పుడు 30 ఏళ్ళ వయసు, 35 ఏళ్ళ వయసులోనే కొద్దిసేపు పనిచేస్తామ్మా అయ్యో కుయ్యో అంటున్నారు. 79 ఏళ్ళ వయసులో చాలా యాక్టివ్గా ఉన్నాడు కదా, మీకు ప్రపంచాన్ని గడగడలాడిస్తున్నాడు కదా. సో ఏజింగ్ ఉంటుంది, ఉండకపోవడం ఏంది, ఏజ్ని ఎవడో ఆపలేరు. మన సృష్టిలో ఒక గొప్పతనం ఏంటంటే, భగవంతుడి సృష్టిలో ఒక గొప్పతనం, ఎంతటి పెద్దవాడైనా వాడి బాధ వాడే భరించాలి. ట్రంప్కు భుజం నొప్పిలేస్తా అనుకోండి, మోకాలు నొప్పిలేస్తా అనుకోండి, ట్రంపే భరించాలి కదా. అమెరికా ప్రెసిడెంట్ కావచ్చు, ఒక పెద్ద కార్పొరేట్ దిగ్గజం కావచ్చు, ట్రంప్ టవర్స్ ఉండొచ్చు, కావాలనుకుంటే ఒక టవర్ అమ్మైనా తన మోకాళ్ళ నొప్పి తగ్గించుకోగలుగుతాడు. కానీ సాధ్యమా? అంత అదేం కాదు, తన మోకాళ్ళ నొప్పి తానే భరించాలి, ఇంకోరు ఎవరు ఏం చేయలేడు. ఆ మోకాళ్ళ నొప్పుడు అవుట్ సోర్సింగ్ చేయలేడు. నీకు 100 కోట్లు ఇస్తా, ఈ మోకాళ్ళ నొప్పి నా మోకాళ్ళ నొప్పి నువ్వు తీసుకో అనగలడు ట్రంప్. సో ట్రంపే కాదు, జెఫ్ బెజోస్, ప్రపంచంలో కుబేరుడు, బిల్ గేట్స్, వాళ్లకు భుజం నొప్పిలు వస్తుంది, షోల్డర్ పెయిన్ వస్తుంది. ఆ షోల్డర్ పెయిన్ ఎవడు భరించాలి? తానే భరించాలి. దట్ ఇస్ ద బ్యూటీ ఆఫ్ లైఫ్. సో అందువల్ల ట్రంప్ అమెరికా ప్రెసిడెంట్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, 79 ఏళ్ళు వచ్చినప్పుడు చాల కాకపోతే ఏమవుతుంది చెప్పండి. సో చాల కాకుండా మన దగ్గర 79 ఏళ్ళు ఏం చేస్తున్నారు చెప్పండి, ఒకసారి గుర్తు తెచ్చుకోండి. సో 79 ఇయర్స్ వాళ్ళు ఇండియాలో, మన దగ్గర మన కుటుంబాలు, ఇండియాలోని కాదు, ఇండియాలో కూడా నరేంద్ర మోడీ 75 ఇయర్స్లో బ్రహ్మాండంగా పనిచేస్తున్నాడు, చంద్రబాబు నాయుడు 75 ఇయర్స్లో పనిచేయడం లేదా. కానీ మన ఇళ్లలో, చాలామంది ఇళ్లలో 79 ఇయర్స్ వాళ్ళు రామకృష్ణ అనుకుంటా ఖాళీ కూర్చుంటారు, సీరియల్ చూసుకుంటా, ప్రొడక్టివ్ ఉండలేరు. మరి ఆ మేరకు ఉన్నాడు కదా. అందువల్ల ఏజ్ను ఎవరూ ఆపలేరు. మీకు మహాభారతంలో ఒక ఆసక్తికరమైన ఘట్టం ఉంటుంది, దానవీరశీర్షణ సినిమాలో కూడా చూపెడతారు. ఆ కర్ణుడు పరశురాముని దగ్గర శిక్షణకు పోతాడు. శిక్షణకు పోయి రోజంతా పనిచేశాక, నేర్పాక ఇక అలసిపోయి అంటాడు మాట పరశురాముడు. సో వయసు తెలియకుండానే దెబ్బతీస్తుందిరా అంటాడు, మీకు గుర్తుంది కదా. సో అని చెప్పి ఒక దగ్గర నిద్రపోతాడు. అప్పుడు కర్ణుడు తన తొడపైన పడుకోబెడతాడు. అప్పుడు ఇంద్రుడు పురుగ్గా మారి తొలిస్తే కర్ణుడు రక్తం కారుతున్నా కూడా కదలడు, గురువుకు ఇబ్బంది అవుతుందని. అది చూసి నువ్వు క్షత్రునికి ఖచ్చితంగా నీవు లేకపోతే ఇంత ధైర్యం ఎవరికి ఉండదు అని శపిస్తాడు తన ఆయుధాలని. ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది ఇది? మహాభారత యుద్ధం డామిట్ కథ అడ్డం తిరగటానికి కారణమైంది. సో కర్ణుని రథము కురుక్షేత్ర సంగ్రామ సమయంలో చివరి దశలో కుంగిపోతుంది. అప్పుడు అదొక శాపం.
ఆయుధాలు గుర్తురావు, ఏ ఆయుధం కూడా. అది గురువుగారి శాపం. అంటే కర్ణుని పతనానికి, మహాభారత యుద్ధం ఒక రకంగా పరిసమాప్తి కలగటానికి పరశురాముని అలసట కారణమైంది. మరి పరశురాముడు మహావీరుడు కదా, ప్రపంచ భూమిపైన ఉన్న క్షత్రియులందరినీ ఒక్కసారి కాదు అనేక సార్లు లేపేశాడు పరశురాముడు. అంతటి పవర్ఫుల్ మనిషి పరశురాముడు, మామూలు మన్మక్తి కాదు, అంతటి శక్తివంతుడు పరశురాముడు. భీష్ముడు ఒక్కడే పరశురాముడి శిష్యుడు. భీష్ముడి యుద్ధంలో సమోజ్జులుగా నిలుస్తారు. మీకు అలాంటి అత్యంత శక్తివంతులైన పరశురాముడికి కూడా అలసట తప్పలేదు, వృద్ధాప్యం తప్పలేదు. ట్రంప్ అంతకన్నా పెద్దోడా. సో అందువల్ల ట్రంప్ ఏజింగ్ అనేది ఉంటుంది. ఇప్పుడు న్యూయార్క్ టైమ్ కథనం ఏంది, సైన్స్ ఆఫ్ ఏజింగ్, ఫ్యాటింగ్, బడలిక్, అలసట. అది ఇది ఉండదు. అందులో అమెరికన్ ప్రెసిడెంట్కి ఎంత స్ట్రెస్ ఉంటుంది. మీకు మన దగ్గర గ్రామ సర్పంచ్కే స్ట్రెస్ ఉంటుంది, అమెరికా ప్రెసిడెంట్కి ఎంత ఉంటుంది స్ట్రెస్. సో అందులో ఒక పెద్ద వ్యాపార సామ్రాజ్యానికి హెడ్. సో అందువల్ల అయితే ఎందుకు ఈ వార్తలు వస్తున్నాయి న్యూయార్క్ టైమ్స్లో, దానికి కూడా ఒక రీజన్ ఉంది. ఏంటి రీజన్ అంటే, ట్రంప్ ఏజ్ను ఒక వెపన్గా మార్చుకొని బైడెన్ను నానా రకాలుగా మాట్లాడాడు. సో అది చాలా సంస్కార రాహిత్యం కూడా. అది ఒక ఫిజికల్ ఫీచర్స్ను మీరు ఎప్పుడు కూడా వెపనైజ్ చేయకూడదు. సో చాలామంది ఈ దుర్మార్గం చేస్తుంటారు. సో బైడెన్ విధానాలు విమర్శించు, కానీ బైడెన్ వయస్సును, ఆయన మెమరీ జ్ఞాపకం పోతుందని అసలు మామూలుగా అవహేళన చేయలే కదా ట్రంప్. అంటే ఏజ్నే ఒక ఆయుధముగా మార్చుకొని ట్రంప్ పాలిటిక్స్ నడిపాడు. అందుకే ఇప్పుడు ఆయన ఏజ్ గురించి చర్చ వస్తుంది. లేకపోతే రాదు. ఆ మధ్య చూడండి మీరు, ఆయన ఇక్కడ హ్యాండ్ పైన కూడా, ముంజేతి పైన బ్లాక్ స్పాట్ ఉంది, అది ఎందుకు వస్తుంది అని కూడా చర్చ నడిచింది. సో మీకు బైడెన్ విషయంలో ట్రంప్ అనుసరించిన తీరు ఇప్పుడు ఆయనకే బెడిసి కొడుతోంది. తాను చేసిన కర్మల ఫలితాన్ని తానే అనుభవిస్తున్నాడు. సో అందువల్ల నీకు ఏదే ఒక గొప్ప శక్తిగా, ఒక బ్రాండ్గా ఉపయోగించుకున్నాడు. చూడండి, నేను ఈ వయసులో కూడా ఇంత యాక్టివ్గా ఉన్నాను సో అనేటువంటిది ఆయన కంబాటివ్. ఆయన మీడియా సమావేశంలో కూడా చూడండి ఎలా అటాక్ చేస్తుంటాడు, తన రాజకీయ ప్రత్యర్థిని అటాక్ చేస్తుంటాడు. ఇతర దేశాధినేతలతో మాట్లాడుతున్నప్పుడు మనం చూసాం, జెలెన్స్కీతో మాట్లాడినప్పుడు ఎలా వ్యవహరించాడు. ఇవన్నీ ట్రంప్ ఉపన్యాసాల్లో కూడా చూడండి ఎంత ఫెరోషియస్గా మాట్లాడతాడు. అంటే ట్రంప్ యూఎస్పీ, యూనిక్ సెల్లింగ్ ప్రపోజిషన్ అంటారు. సో ఆ యూఎస్పీఏ తాను వెరీ ఎనర్జెటిక్, ఏజ్ను జయించినటువంటి ఎనర్జీ నాది. తన ప్రత్యర్థులు బలహీనుడు, ఎందుకంటే వాళ్ళకి వయసు మీద పడ్డది, వాళ్ళ చేత కాదు అనేది ఒక ఆయుధంగా మార్చుకున్నాడు కనుక ఇప్పుడు ఆయన బ్రాండ్ను ఆయననే వెక్కిరిస్తుంది. అయ్యా చూడవు ఈ పరిస్థితి ఏంటి, ఓ రోజులో ఎక్కువ గంటలు పనిచేయలేకపోతున్నావు, అప్పుడప్పుడు డల్గా కనబడుతున్నావు, అప్పుడప్పుడు అలసిపోయినట్టు కనబడుతున్నావు, ఆ స్పిరిట్ నీలో లేదు, వయసు మీద పడుతుందని గుర్తు చేస్తున్నారు. కానీ వయసు ఎవరినైనా వేధించక తప్పదు. ఎంత శక్తివంతుడైనా సో కాలానికి తలవంచాల్సిందే కదా.